హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌మెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్‌బీఐలో రిలీజ్ అయిన ఆఫీస్ అటెండెంట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందే చెప్తున్నాను. ఈ జాబ్‌లో పే ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఈ జాబు స్వీ స్వీపర్ టైప్ కాదు. అంటే టీలు అందించడం, ఆఫీస్ ఇట్లా క్లీన్‌గా ఉంచడం ఇటువంటి టైప్ కాదు. వాటికి వేరే కాంట్రాక్ట్‌తోని చేయించుకుంటారన్నట్టు. ఆఫీస్ ఫైల్స్ సర్క్యులేట్ చేయడం. ఇంకోటి మెయిన్‌గా ముందే చెప్తున్నాను. ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉన్నారో, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ 10థ్ పాస్ అయ్యి ఉండాలి. ఇన్ ఫ్యూచర్‌లో అది చేసి ఉంటే వాళ్ళు జాబ్‌కి సెలెక్ట్ అయినా దాన్ని తీసేస్తారన్నట్టు. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్. ఆన్‌లైన్ లింక్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఓపెన్ అయి ఉంటది. టెంటేటివ్ డేట్స్ ఆన్‌లైన్ టెస్ట్‌కు ఫిబ్రవరి 28 అండ్ మార్చ్ ఫస్ట్ వీక్‌లో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం వేకెన్సీ చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఇందులో మెన్షన్ చేసింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు హెడ్ క్వార్టర్ హైదరాబాద్ కాబట్టి 2 స్టేట్స్‌కి ఇందులోనే మెన్షన్ చేసింది. ఎక్స్-సర్వీస్‌మెన్ 1, ఈఎక్స్-1, ఈఎక్స్-2 ఇందులో చూపించడం జరిగింది. ఈఎక్స్-1 అంటే డిసేబుల్ ఎక్స్-సర్వీస్‌మెన్ కోసం, ఈఎక్స్-2 అంటే రెగ్యులర్ ఎక్స్-సర్వీస్‌మెన్ కోసం. అంటే 2 స్టేట్స్‌లో కలిపి డిసేబుల్ ఎక్స్-సర్వీస్‌మెన్ కోటా ఒకటి ఉంది. అండ్ ఎక్స్-సర్వీస్‌మెన్ 2 అంటే రెగ్యులర్ ఎక్స్-సర్వీస్‌మెన్ కోటా 6 ఉంది. నెక్స్ట్ మనం ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18-25 ఇయర్స్ అని ఉంది. ఎక్స్-సర్వీస్‌మెన్ మాక్సిమం 50 ఇయర్స్ దాటకూడదు. అలానే 25 ఇయర్స్ కూడా కాలిక్యులేట్ చేసిన తర్వాత 25 ఇయర్స్ కూడా క్రాస్ అయ్యి ఉండకూడదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్టయితే ఎస్ఎస్‌సి పాస్ అయి ఉండాలి. ఇందులో స్పెషల్‌గా మెన్షన్ చేసి ఉంది. ఇది పౌజ్ చేసి చదువుకోండి. మినిమమ్ 50 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అండ్ హైయర్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు దీనికి క్వాలిఫై గారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ సిలబస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ఉన్నట్టే దీనికి కూడా సేమ్ ఉన్నదండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఫీస్ ఎక్స్ సర్వీస్‌మెన్ కోసం ₹50 మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్‌గా చెప్తున్నది ఏంటంటే పే ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అండ్ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోకండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. వీడియో వాచ్ చేసినందుకు. జై హింద్.